ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, నాపైన, మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది. దీంట్లో ఉన్న వెనకనుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తున్నారు అన్నటువంటిది. ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ల మీద కానీ వేస్తే మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు. మోడీ గారు, బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు. ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే గాని బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు. మతతత్వ పార్టీతో కలవాలన్నటువంటి తన తపన చంద్రబాబులో కనపడిందే గాని బీజేపీలో అది కనపడలేదు అన్నటువంటి విషయం నేను తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఆ కంపెనీ ఎవరిది? మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంటర్పోల్ వాళ్ళు మన సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్ళు దాన్ని రైడ్ చేస్తే దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం అందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్లే. ఆ కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీన్ని ఏ రకంగా తిప్పారంటే, మీకు బ్రిక్స్ అనేది తెలుసు. దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా, ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా నేను పరిగణించట్లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది. ఆయన కింద పనిచేసేటటువంటి అతనెవడో లావుగా ఉంటాడు ఒక వ్యక్తి, పట్టాభినో చట్టాభినో ఎవడో, అతను ఇక్కడ ఆనం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆనం అసత్య రమణారెడ్డి అని ఒకడు ఉంటాడు. ఆనం ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి నిందారోపణలన్నీ చేయించడం, తను చేసిన తప్పులన్నింటినీ ఇంకా మిగతా వాళ్ల మీద వేయడం, ఇది ఒక అలవాటుగా చంద్రబాబు నాయుడికి మారిందనని నేను చెప్తా ఉన్నా. లాటిన్ అమెరికా దేశాల్లో 21 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి అతి పెద్ద దేశం బ్రెజిల్తో ఇండియాకి సత్సంబంధాలున్నాయి, లావాదేవీలున్నాయి. అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీతో సత్సంబంధాలు ఈరోజు పార్టీ అలయన్స్ పెట్టుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. చంద్రబాబుకే ఎక్కువగా తెలియాలి బ్రెజిల్ గురించి. చంద్రబాబు కూడా అవసరాన్ని బట్టి ఆయన కావాలనంటే పొగడతాడు. మోడీ గారిని గతంలో తిట్టాడు, ఇప్పుడు మోడీ గారిని ఇప్పుడు పొగుడుతా ఉన్నాడు. అవసరాన్ని బట్టి ఊసర వెళ్లి రంగులు మార్చేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడిది. ఇది చంద్రబాబు నాయుడు యొక్క నీతి మాలిన చర్య అని చెప్పడంలో నాకు ఎటువంటి